ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. కామారెడ్డి, ములుగు, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందరపల్లికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ విందుకు ముఖ్యమంత్రి హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. వివాహ విందు కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాకు వెళ్లనున్నారు. మేడారంలో వనదేవతలు సమ్మక్క సారళమ్మ గద్దెలను సీఎం దర్శించుకోనున్నారు. అనంతరం ములుగులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. పైలాన్ను ఆవిష్కరించడంతో పాటు నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ములుగు పర్యటన ముగించుకుని హనుమకొండ జిల్లా పరకాలకు వెళ్లనున్నారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించనున్నట్టుగా తెలుస్తోంది. అనంతరం ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. 3 జిల్లాల్లో సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు 3 జిల్లాల్లో పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. కామారెడ్డి, ములుగు, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందరపల్లికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ విందుకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. వివాహ విందు కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాకు వెళ్లనున్నారు. మేడారంలో వనదేవతలు సమ్మక్క సారళమ్మ గద్దెలను సీఎం దర్శించుకోనున్నట్టుగా తెలుస్తోంది. అనంతరం ములుగులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. శ్రీజ, అయితే ఈ రోజు సీఎం టూర్కి వెళ్ళడానికి అంటే 3 జిల్లాలకు విజిట్ చేయడం విజిట్ చేసే కార్యక్రమంలో కూడా రకరకాల అంశాలు కూడా తను తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. అయితే ముందుగా ఇక్కడ ఒకసారి సీఎం టూర్ గురించి మనం మాట్లాడుకుంటే అయితే బహిరంగ సభలు కూడా దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు వివిధ కార్యక్రమాలు కూడా ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కూడా తను చెప్పే ప్రయత్నం చేస్తాం. ముందుగా రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాకు వెళ్ళాము. కామారెడ్డి జిల్లాలో బిచ్కుంద మండలం కందుర్పల్లి గ్రామంలో జుక్కాల ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారి కుమార్తె వివాహ విందు కార్యక్రమం జరగనుంది. సో అక్కడ ఆ కార్యక్రమంలో సీఎం అతిథిగా అదే వధువరులను ఆశీర్వదించి ఎమ్మెల్యే కుటుంబంతో కాసేపు ముచ్చటిన తర్వాత పూర్తిగా కుటుంబ సంబంధిత కార్యక్రమాలు అన్నప్పటికీ సీఎం రాకతో కందర్పల్లి గ్రామం మొత్తంగా పండుగ వాతావరణం నెలకొందని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడం జరుగుతుంది. అయితే కామారెడ్డిలో కార్యక్రమం ముగించుకున్న వెంటనే సీఎం హెలికాప్టర్ ద్వారా ములుగు జిల్లాకు చేరుకుంటారు. ములుగు జిల్లాలో అక్కడ మొదట జెండా ఆధ్యాత్మిక ఆదివాసుల ఆరాధ్య దైవాల జగదాంబల అయిన సమ్మక్క సారళమ్మ గద్దెలను సీఎం దర్శించుకున్నారు. మేడారం ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు రైతుల సంక్షేమం కోసం దేవతలు ప్రార్థిస్తారని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలకు వైపు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత పరకాల సభ వేదికకు కూడా వెళ్లనున్నాడు. ములుగు పర్యటన అనంతరం సీఎం చివరిగా హన్మకొండ జిల్లా పరకాలకు చేరుకుంటారు. పరకాలలో సీఎం షెడ్యూల్ 2 భాగాలుగా ఉంది. మొదటి భాగం అభివృద్ధి పనుల ప్రారంభం. పరకాల నియోజకవర్గం అభివృద్ధి పనులకు సంబంధిత శిలాఫలకాలు కూడా సీఎం ఆవిష్కరించారని ఇప్పటికే ఒకవైపు అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, సామాజిక భవనాలు సంబంధిత పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయనున్నారని కూడా ఇప్పటికే అధికారుల వైపు వెల్లడిస్తున్నారు. శ్రీజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ పవన్.